రేవంత్ రెడ్డి కమర్షియల్ రాజకీయ నాయకుడని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాయికల్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు పాల్గొని పార్టీ గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ప్రజలు మోసపోతారు, మోసం చేసేవారిని గెలిపిస్తారు అని ఎన్నికల ముందే రేవంత్ చెప్పాడని, రేవంత్ అబద్ధపు వాగ్దానాలు చేసి గెలిచారని అన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని, షుగర్ ఫ్యాక్టరీ మెంబర్గా జీవన్ రెడ్డి ఉండి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని, దీనికి జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ప్రజలను మోసం చేసి మళ్లీ ఓట్లకు వస్తున్నారు. జీవన్ రెడ్డి, అరవింద్ అబద్ధాలతో ఓట్లు అడుగుతున్నారు. మరోసారి మోసపోవద్దని ఆయన ఓటర్లకు సూచించారు. పసుపు పంట దిగుబడి తగ్గడంతోనే అధిక ధర పలుకుతుంది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఎంపీగా గెలిపించి తప్పు చేశాం. అరవింద్కు ఓట్లు అడిగే ముఖం లేదు. పసుపు బోర్డుపై గ్రామ గ్రామాన నిలదీయాలన్నారు. రేవంత్ రెడ్డి వరికి బోనస్ ఇవ్వడు, అది ఇక బోగస్. ప్రజల పక్షాన కొట్లాడే శక్తి నాలో ఉంది. కేంద్రం మెడలు వంచి అయినా నిధులు తెస్తా అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి కవితను జైల్లో పెట్టారు. ఇందులో మోడీ, రేవంత్ ఇద్దరి కుట్ర ఉంది. డూప్లికేట్ కాంగ్రెస్ పండించిన ధాన్యాన్ని కూడా కళ్ళం దగ్గర వెళ్ళి కొనుగోలు చేసినారు. ఇంత సౌకర్యాలు ఏర్పరిచిన తర్వాత ప్రజలు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఓటు చేసినట్టు ఉంటే మనం తప్పు చేసామని కాదు, ఉన్న వాళ్ళు ఎవరు తప్పు చేయడం. మనం తప్పు ఇక్కడ జరిగిందంటే ప్రజలకు రేవంత్ రెడ్డినే ఒక తూడాకు ఇచ్చిన వాగ్దానాలు చూసి ప్రజలు మోసపోయిన తప్ప వేరే. ఎందుకంటే కేసీఆర్ మంచోడే, అన్ని ఇస్తున్నాం మనకు. మరి ఈ వ్యక్తి వచ్చి అంతకంటే 200 ఇస్తున్నట్టు కదా, 2 సార్లు కేసీఆర్ వేసిన ఓట్లు, ఒకసారి ఇవన్నీ ఇస్తున్నట్టు కాబట్టి 4 సార్లు ఇస్తామని చెప్పండి. ఇది ఒకసారి వేస్తామని వేసాం కాబట్టి జనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కలు చూస్తాం. రైతులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు చుక్కలు చూస్తారు. కారణం ఏంటంటే చూస్తున్నాం, తప్పుడు వాగ్దానం ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి క్యారెక్టర్. మరి అదేవిధంగా బీజేపీ అభ్యర్థి క్యారెక్టర్ కూడా తప్పుడు వాగ్దానం చేశారు. ఇద్దరు అభ్యర్థులు తప్పుడు వాగ్దానం చేసి వచ్చింది. మరి ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు, మేము టీఆర్ఎస్ పార్టీకి నేను అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేమో జీవన్ రెడ్డి గారు అభ్యర్థి, మరోసారి 2వసారి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్. ఈ ముగ్గురు తేడాలు. ఈ ముగ్గురులో కూడా నేను మీకు తెలియని వ్యక్తి కావచ్చు, నేను తెలియని వ్యక్తి కావచ్చు, దూరం వ్యక్తి. ఒక్కసారి తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే